హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా తయారు చేసుకోవడానికి ఒక మిల్క్ బ్రెడ్ తీసుకొని బ్రెడ్ స్లైసెస్కి ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైస్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. గీ వేసుకొని బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గీ వేసుకుంటూ బ్రెడ్ ముక్కలన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ పీసెస్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం గీ వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. నేను 12 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, అందుకోసం 1.5 కప్పు షుగర్ వేస్తున్నాను. 1/2 కప్పు వాటర్ పోసుకొని పంచదార మొత్తం కరిగే వరకు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. పంచదార మొత్తం కరిగి లైట్ తీగ పాకం వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని పంచదార పాకంలోకి వేసేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ పంచదార పాకాన్ని పీల్చుకున్న తర్వాత కొద్దిగా ఇలాచీ పొడి వేసుకొని కప్పున్నర కాచి చల్లార్చిన మేగడ పాలు పోసుకోవాలి. పాలు పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలు మొత్తం ఎగిరిపోయి గీ పైకి తేలిన తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.